అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభివృద్ధి పనులు నాణ్యత లేకుండా సాగుతున్నాయని సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది. పాడేరు, జీమాడుగుల మండలాల్లో రోడ్లు, స్కూల్ భవనాలు, రచ్చబండలు వేసిన కొద్ది రోజులకే శిథిలా వ్యవస్థకు చేరుకున్నాయి. ఈ నిర్మాణాల నాణ్యతపై సిపిఐ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజల సమస్యలపై పోరాటానికి సిపిఐ సిద్ధం అయింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పాడేరు మండల సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నా. 2022 నుంచి మొదలుకొని నేటి వరకు కూడా రెండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ నేటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో నిర్మాణాల విషయానికి వచ్చినప్పుడు పంచాయతీరాజ్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, R&B కానీ, RWS కానీ, ఎనీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు కానీ పూర్తిగా నాణ్యత లోపాలతో కూడినటువంటి నిర్మాణాలే చేపడతా ఉన్నారు. దానికి ఉదాహరణలో భాగంగా పాడేరు మండలం కుజ్జల పంచాయతీ తూర్మావుడు అనే గ్రామంలో సీసీ రోడ్డు వేసి 2-3 నెలల కాల వ్యవధి కూడా కాకముందే సీసీ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గతంలో 11/2023లో స్పందన కార్యక్రమంలో పెడితే ఆ అధికారులు వెంటనే పంచాయతీరాజ్ డిఈ గారికి చెప్పారు. ఆ పంచాయతీరాజ్ డిఈ గారు అయినటువంటి నరేన్ కుమార్ గారిని ఆయన ఆఫీస్ చుట్టూ మమ్మల్ని తిప్పుకోవడానికి 2 నెలలు కావస్తున్నాయా, మీ ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం తప్ప ఆ రోడ్డు నిర్మాణానికి ఆలోచన చేసిన దాఖలు లేవు. 2, ఆ నాణ్యత లోపానికి కారణమైనటువంటి ఆ కాంట్రాక్టర్ లైసెన్సులు రద్దు చేసి ఆ కాంట్రాక్టర్ లిస్ట్ని, ఆ కాంట్రాక్టర్ పేరుని బ్లాక్ లిస్టులో పెట్టాలా. ఆ సొసైటీ ఫర్మ్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలి. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అడుగడుగున కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి లోపాలకి ఈ స్థానిక గిరిజన ప్రజలు నష్టపోతూ ఉన్నారు, అన్యాయానికి గురవుతూ ఉన్నారు. వీళ్ళు చేసే లోపాలకి ఆదివాసీ ప్రజలు, గిరిజన ప్రజలు నష్టపోవాలా, ప్రాణాలు కోల్పోవాలా, యాక్సిడెంట్ల బారిన పడి ఆసుపత్రుల్లో చిక్కుకొని అనారోగ్య బారిన పడాలా అని చెప్పి మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి అధికారులు మరి కాంట్రాక్టులు ఇచ్చేటటువంటి కాసులు ఏవైతే, ఆ ముడుపులు ఏవైతే ఉంటాయో ఆ ముడుపులు మూటల్ని వెనకాతలు వేసుకొని బిల్లులు పూర్తి స్థాయిలో మంజూరు చేసినటువంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. పర్యవేక్షణ లోపం జరుగుతున్నటువంటి పరిస్థితిని ఆలోచన చేసినటువంటి అధికారులపై కూడా ఈ పర్యవేక్షణ లోపం అంటే క్వాలిటీ అండ్ కంట్రోల్లో నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టి బిల్లులు చేసినటువంటి ఏఈల దగ్గర నుంచి మొదలుకొని ఈఈల దాకా కారణమైనటువంటి ప్రతి అధికారి మీద కూడా సంబంధిత అధికారులు, డిపార్ట్మెంట్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.